విషు విషు సునీల్ వచ్చి రారా రారా సరసకు రారా. సో అదైతే అయిపోయింది గాయస్. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అంటే మనం ఇలాంటి బాగున్నది కార్నర్ టిప్స్ లో ఉండేవి చూసి చేసుకోండి. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఏంటిది? నువ్వేంటి? మొహం ఏంటి? నా మొహానికి నీ మూసి ఏంటి అలా ఉంది? నిజంగా నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇలా తీసుకుంటారు ఎవడైనా? ఇదా మేకప్ ట్యూటోరియల్? ఇదా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. మళ్ళీ నేను ఒక్కదాన్నే వచ్చేసాను ఇంట్రో చెప్పడానికి. ఎందుకంటే సునీల్ ఇప్పుడే స్నానానికి వెళ్ళారు. మేము పొద్దున్న నుంచి వ్లాగ్ షూట్ చేయాలి అనుకుంటున్నాం. సునీల్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ముందు నుంచి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ వ్లాగ్లో పెడదాం అనుకొని మేము ఈరోజు డిసైడ్ అయ్యాం. నేను ఇక్కడికి మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ నుంచి రీల్స్ చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడైతే ప్రాంక్ చేస్తే వాడికి డౌట్ రాదు అని చెప్పి నేను ప్రాంక్ చేస్తాను. ఈ ప్రాంక్ అయితే నేను ఇంతకు ముందు చాలామంది ఛానల్స్లో చూశాను. వీటికైతే అస్సలు తెలియదు ఇలాంటివన్నీ నేను చేస్తానని. నేను మేకప్ వేసుకునేదే చాలా మినిమల్. ఎలా అంటే నేను కనీసం ఒక ఐలైనర్ లిప్స్టిక్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాను. కానీ ఈరోజు నేను ఒక మేకప్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే లోపలికి వచ్చేసాను అనమాట. వాడికి ఐడియా కూడా లేదు. నేను నార్మల్గా ఈరోజు బయటకు వెళ్తున్నాం కదా, అలానే మేకప్ వేస్తుంది, మేకప్ రొటీన్ అడుగుతున్నారు అని చెప్పి మేకప్ రొటీన్ చేస్తున్నాను అని చెప్పేసి లోపలికి వచ్చాను. ఇంట్రో కూడా నేను నాని మామతో షూట్ చేయించుకుంటున్నాను. ఇప్పుడు నాని మామ కూడా బయటకు వెళ్ళిపోతారు. ఏ నిమిషమైనా వచ్చేస్తాడు. మనం అంత లోపల మేకప్ వేసేసుకోవాలి. వాడి రియాక్షన్ మీరు చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను కొంచెం ఓవర్ మేకప్ వేసుకుంటాను అనమాట. లైక్ అగ్లీ మేకప్ వేసుకోబోతున్నాను. ఆ మేకప్ చూసి సునీల్ దడుచుకుంటాడా, నువ్వు ఎలా ఉన్నావు బాగానే ఉన్నాను అంటాడా, లేదు అంటే ఏంటిది అని షాక్ అవుతాడా అనేది మనం చూద్దాం. ఓకేనా? నేను ఎందుకంటే నేను ఎలా ఉన్నా వాడికి ఓకే, కానీ ఇవన్నీ నేను బ్లాగ్లో షూట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను అంటే మాత్రం పక్కా వాడు వచ్చి తిడతాడు. అదైతే మేము వీడియో చేసి మీకు చూపిస్తాను. ఎప్పుడు రొటీన్గా లవ్ ఎవరో అమ్మాయి ఇవన్నీ చేస్తే కన్ఫర్మ్ దొరికిపోతాం. లాస్ట్ టైం వాడు అలాగే ఏదో వీడియో చేద్దామని వచ్చాడు, ఫ్లాప్ అయిపోయి. అందుకని చెప్పేసి నేను క్రియేటివ్గా తీసుకొచ్చాను. నాని మామకు చెప్పాను ఐడియా. మామ ఓకే ఫైన్ నీ ఇష్టం చేసుకో, కానీ వాడికైతే తెలియనివ్వకు అని చెప్పారు. చేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్ అయితే చూద్దాం. నేను మళ్ళీ మేకప్ వేసుకున్నప్పుడు మిమ్మల్ని కలుస్తాను. బాయ్. నేనైతే రోహిత్తో తీయించుకుంటున్నాను. వ్లాగ్ ఇక్కడెక్కడ పెట్టడానికి సెట్ అవ్వట్లేదు. అడిగితే మేకప్ వ్లాగ్ అని చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంత పూసినా నా ఫేస్కి ఏంటో పింక్గా కనిపిస్తుంది. నాకే నచ్చట్లేదు. వాడికి ఏం నచ్చుతుందో తెలీదు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. సునీల్ వచ్చి రారా రా. సో అదైతే అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం బ్లష్కి వెళ్దాం. సో బ్లష్ ఎప్పుడు ఎలా అంటే మనం ఇలాంటి బాగున్నది కార్నర్ టిప్స్లో ఉండేవి చూసి చేసుకోండి. ఒకసారి ఆగు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి సునీల్ నన్ను కదపకు, నేను బ్లాగ్లో ఉన్నాను. హాయ్ చెప్పు ఒకసారి. కాదు ఏంటి కొత్త ఛానల్ పెడతా ఉన్నా, దానికి ఏంటిది? కొత్త ఛానల్ కాదు, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా, దానికి మేకప్ వేసుకుంటున్నాను. వాళ్ళు ఎలాగో రొటీన్ అడుగుతున్నారని చెప్పి పెడుతున్నాను. కాదు ఏంటి అలాగా? ఏంటి అలా ఏంటి? ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? క్లారిటీగా చెప్పు నాకు. చచ్చిపోతున్నా. ఏంటి ఇప్పుడు దేనికి? నువ్వు ఫస్ట్ మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను. బ్లష్ ఎలా వేసుకోవాలో చెప్తున్నాను. బయటకు వెళ్ళి పారే. వీడు వచ్చింది చూడు ఒకసారి. కాదు మొహం ఏంటి అలా ఉంది? ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు? దేనికి చేస్తున్నావు మరి ఇదంతా? దేనికి చేసినావు ఏంటి? మరి చెయ్యొద్దా? నువ్వే కదా చెప్పు నేను మేకప్ బ్లాగ్ చేసుకుంటా అంటే చేసుకోని చెప్పాను. ఏంటిది? నువ్వేంటి? మొహం ఏంటి? నా మొహానికి అంటే ఇన్సల్ట్ చేస్తున్నావు ఇప్పుడు నన్ను? కాదు 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 రే, నువ్వే చెప్పాలి కదా. ఏంటి ఆపని చెప్పాలి కదా. సో నేనైతే పింక్ డ్రెస్ వేసుకుంటున్నాను. సో అందుకని చెప్పి పింక్ బ్లష్ నేను వేసుకుంటున్నాను. మీరు డ్రెస్కి తగ్గట్టు వేసుకోండి. వీడి మాటలు ఏం పట్టించుకోకండి. వీడికి మేకప్ గురించి ఏం తెలీదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? అవన్నీ నాది ఎందుకు తీస్తావు? ఇప్పుడు వేసుకో కదా మేకప్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే? అంటే ఏంటి? మొహం నార్మల్ గానే బాగుంటది కదా.
కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఇలా నన్ను స్టాప్ చేస్తావు అన్నిటికీ? ఊసేంటి అలా ఉంది నిజంగా? ఇలా ఎవడైనా బయటికి వెళ్తారు అసలు? నా లిప్స్ చాలా చిన్నగా ఉంటాయి, నేను బల్జ్ చేసుకున్నాను దాన్ని. మా ఒకసారి ఏంటి మా ఇది నిజంగానే వ్లాగ్ చేస్తున్నావు ఏంటి ఇది? ఇలా ఉంటే బయటికి కూడా రాను నేను నీతో. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నేను ఒక్కదాన్నే వెళ్ళి షాపింగ్ చేస్తాను, రాకు. మనం ఇంత ఇన్సల్ట్ చేశాక నేను అస్సలు రాను. నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను అని చెప్తే కూడా నువ్వు ఇంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నావు అసలు. కళ్ళు ఏంటి అలా ఉన్నాయి? ఎవడైనా కొట్టినట్టు. ఎంత బాగుందో. కొట్టినట్టు ఏంటి సునీల్? పింక్ డ్రెస్ వేసుకుంటున్నాను కాబట్టి బార్బీలా రెడీ అవుతున్నాను. ఏమైంది ఇప్పుడు? మేకప్ ట్యూటోరియల్ ఇదా? ఇలా తీసుకుంటారు ఎవడైనా? ఇదా మేకప్ ట్యూటోరియల్? ఇదా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అరే ఒకసారి వీడిని వెళ్ళిపోమనరా ప్లీజ్. నాకు ఒక్క 10 minutes టైం ఏమో, నేనే రెడీ అయ్యి బయటకు వచ్చేస్తాను ప్లీజ్. ఐబ్రోస్ ఏంటి? ఏమైంది ఐబ్రోస్కి? బాగానే ఉన్నాయి కదా. వరకు ఘాటి ఎక్కి రోడ్లో వంక టింకలు తిరిగింది. సునీల్ నాకు కోపం తెప్పించుకో. చేసుకోపోని. చేసుకుంటున్నాను, మరి మధ్యలోకి ఎందుకు వస్తావు? మనం ఇంకొంచెం లిప్స్ని బల్జ్ చేసుకుందాం. ఇలా మంచిగా లైనర్తో నేనైతే బల్జ్ చేసుకుంటున్నాను. నిజంగానే అవుతుంది ఏంటి ఇదంతా? నాకు అర్థం కావట్లే. ఏంటి కొత్త ఛానల్ గా ఏంటి ఇది? నా ఛానల్లో అయితే నేను పెట్టను. నా అంటే ఇప్పుడు ఏంటి, నా ఛానల్ నీ ఛానలా? మన ఛానల్ అనుకున్నా. మన ఛానలే కానీ ఇలా పెడతావా? సరేలే. నిజం చెప్పండి రా, ఏంటిది? ఆల్రెడీ మొన్నే కదే మేకప్ లేకుండా బాగుంటాను అది ఇది అని చెప్పావు. ఇంకొంచెం మనం బ్లడ్ ఎక్కువ చేసుకుందాం. ఇంకా చేసుకునేది ఇంకొంచెం చేసుకో, జోకర్లా ఉంటావు. వాడు అలాగే మాట్లాడతాడు, వాడి వాయిస్ నేను కట్ చేసేస్తాను. కొంచెం మీసం కూడా వేసుకో, బ్లాక్ కలర్ ఏదైనా ఉంటే బాగుంటావు, మంచిగా హ్యాండ్సమ్ గా. సునీల్ ప్లీజ్ నావన్నీ తాకకు నువ్వు. ఇదేంటి నెయిల్ కట్టరా? అది ఇలా చూడు, అది ల్యాషెస్ని ఇలా పెట్టి ఇలా 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 చేసుకోవడానికి. ల్యాషెస్ చూడు ఎలా వచ్చాయి. నీకెందుకు ఇవన్నీ? అయినా నువ్వు ఇవన్నీ తాకకు, బయటికి వెళ్ళు. నేను చేసుకుంటాను, ఇది ఫస్ట్ చేయరు, ఎవరైనా లాస్ట్ చేస్తాను ప్లీజ్. తీ మేకప్ అంతా. మా ఏంటి నువ్వేం చెప్పకుండా ఏంటి ఇదంతా? తీయు తుడు ఏంటి ఇంత వర్స్ట్గా ఉన్నావు? నేను ఇలానే వస్తాను, తీసుకువెళ్తే తీసుకువెళ్ళి, లేకపోతే మానే. నేను రాను. నీ బర్త్డే షాపింగ్ అయితే నేను రాను. ఎందుకు నానా ఇదంతా? ఏ మొహం చూపించిటు? లేగవే బాబు, వద్దు. నేను లైట్ గా చెమ్కీలు యాడ్ చేసుకుంటున్నాను. నా డ్రెస్ చెమ్కీలు ఉంటది అనమాట. నువ్వు గిఫ్ట్ చేసిన డ్రెస్కే ఇవంతా. చూసారా, చెమ్కీలు యాడ్ చేస్తే ఐజ్ అనేది కొంచెం బల్జీ కనిపిస్తాయి అనమాట. ఐజ్ ఎప్పుడు చెమ్కీలు వేస్తే అట్రాక్టివ్ ఉంటాయి. ఏంటి చెమ్కీలు ఏంటి బల్జీ? అసలు నీ మొహం ఏంటి అలా ఉంది? ఏంటి త్రిషు? రోహిత్ నువ్వు కెమెరా ఆపేసా. అసలు వీడు ఏదో చెప్తున్నాడు కానీ ఒకసారి వీడి బాధ ఏంటో చూసి పంపించేసేవా? తర్వాత మనం చేసుకుందాం. వద్దు, బాలేదు. ఇప్పుడు ఏంటి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా? ఒరేయ్ మళ్ళీ చేసుకోవాలి ఇప్పుడు నేను. నా మేకప్ అంతా వేస్ట్ చేస్తున్నావు నువ్వు. మేకప్ అని కూడా అన్నాడే బాబు. నీ మొహం చూసి ఎలాగున్నదో? నా మొహం డాంకీ బాగుంటది నీకన్నా. నా చీ చీ చీ. చూడు ఇంత వర్స్ట్గా ఉన్నావేంటి? హలో, ఇలానే చేసుకుంటారు మేకప్. పింకీ అక్క కూడా ఇలానే చేస్తుంది. ఇలానా? అది లిప్సా లేకపోతే హైవే రోడ్సా? అంత ఉన్నాయి ఏంటి అవి? నాకు కోపం తెప్పిస్తున్నావు, నాకు నవ్వు వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు. అయినా ఒక 10 నిమిషాలు క్లిప్ యాడ్ చేయడానికి నీకు ఏమైపోతుంది? ఇంతసేపు ప్రశాంతంగా షూట్ చేసుకున్నాం కదా మనం. నువ్వు ఎందుకు వచ్చావు మధ్యలోకి? నువ్వు అప్పుడే స్నానం చేస్తావా? నేను అప్పుడే ఏంటి, నేను వెళ్ళి అరగంట అవుతుంది. అయినా బాబు నేను రాను నీతో బయటికి. రాకు మా నేదుబే. అస్సలు ఎవరు రమ్మన్నారు? ఏ తీద్రీషో, టైం అవుతుంది, బయటికి వెళ్ళాలి. ఏంటి ఆ మొహం ఏంటి? నువ్వేంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకసారి కూర్చోవా? ఏంటి? కూర్చో చెప్తా. వాటర్ తాగుతావా? బానే ఉన్నావా? భయం వేస్తుంది రీషు చూస్తుంటే. కొడేస్తాను సునీల్. నిజంగా
ఏ నా నువ్వేనా మేకప్ చెప్పు ఒకసారి. రోహిత్ నేను బాగున్నాను కదా? దెయ్యాలని ఏంటా ఇది? దెయ్యంలో ఉన్నావే, తీయవే బాబు, చూడలేకపోతున్నా నిజంగా. నువ్వు ఇంకా మేకప్ లేకపోతేనే బాగుంటావు. నువ్వు బయటకు వెళ్ళిపోవా? మనం చేసుకుందాం, నేను బయటకు వెళ్ళిపోమని అయినా ఫస్ట్ ఈ రూమ్ లో నేను వచ్చాను, నువ్వు ఎందుకు వచ్చావు? నేను రెడీ అని చెప్పానా? నువ్వు కిందకి వెళ్ళి కార్ త్రిషు ప్లీజ్ తీసేవే మేకప్. ఈ హెయిర్ ఏంటి, నువ్వేంటి? ఇప్పుడు నా హెయిర్ కూడా నా ఇప్పుడు బాలే. అసలు ముందే లిప్స్టిక్ చెరిపోయావా ప్లీజ్? నేను ఎంతసేపటి నుంచి మేకప్ చేసుకుంటున్నాను, వస్తున్నా 30 minutes అయింది నాకు ఈ మేకప్ చేయడానికి. ఇవేంటి ముక్కు మీద ఈ రెడ్ గీతలు ఏంటి? ఏంటివి? నా కోపం తెప్పించక చెప్తున్నాను సునీ. నేను నాన్న ఇప్పుడు ఏమైంది నాన్న నా ఫేస్ కి? భయంకరంగా ఉన్నావు, చిన్నపిల్లలు చూస్తే ఏడుస్తారు. అది నా ముఖం కాదు, నీ ముఖం. నువ్వు నన్ను అఫెండ్ చేయక చెప్తున్నాను అయినా నేను ఫస్ట్. ప్లీజ్ త్రిషు తీసేవే, తీసే. నేను ఇలానే వస్తాను. బ్లష్ కూడా వేసుకుంటున్నాను నేను, కొంచెం గ్లిటర్ బ్లష్ కూడా మనం వేసుకుందాం. లైట్గా సరిపోతుంది, హైలైటర్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. హైలైటర్ ఇంకెందుకు, నీ మొహమే హైలైట్ ఉంది, ఆకాశంలో చుక్కలాగా మెరుస్తూ ఉంది. నవ్వుతావేంటి, పిచ్చిగానే ఉందా ఏంటి? తీయి త్రిషు, క్లాత్ ఏది? లే వైట్ టవల్, అది మేకప్ అంటిస్తావా ఇప్పుడు? తీయు తుడు, ఏంటి అలా ఉన్నావు? ప్లీజ్. ఏంటి భయం వేస్తుందే బాబు నీకు? ప్రాంక్ చేస్తున్నాను నేను. సరే రా. ఏంటి నువ్వేంటి, నీ మొహం ఏంటి, నీ లిప్స్ ఏంటి, నీ కళ్ళు ఏంటి? మేకప్ ప్రాంక్. ఇప్పుడు రెడ్ కలర్ నువ్వు వేసుకునే అవసరం లే, నేను ఇప్పుడు తెప్పిస్తా, రెడ్ కలర్ ఆటోమేటిక్ వస్తుంది. చూడు వాళ్ళకి చెప్పు, నేను ఇందాక ఇంట్రో మొత్తం తీయించుకొని వచ్చాను నేను, నువ్వు స్నానానికి వెళ్ళేసి వచ్చిన గ్యాప్లో. టైం వేస్ట్ చేస్తావేంటి? ఇప్పుడే నీకు టైం దొరికిందా ప్రాంక్? అయినా నీ మొహం ఏంటే బాబా, తీయి ఒకసారి వాష్ చేసుకోవా ప్లీజ్, కొంచెం చూడలేకపోతున్నాను నాన్న నిజంగా. నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను గైస్. రోహిత్ కెమెరా ఆపేవా? ఏంటి అంత వర్స్ట్గా ఉంది నీ మొహం? నువ్వేంటి నీ బాబాయ్ మేకప్ కూడా ఐడియాస్ నువ్వు ఇచ్చావు మాయా. అమ్మో ఫర్ సెకండ్ భయపడ్డాను, ఏంటి ఏం చేస్తుంది ఇదని. అయినా ఇప్పుడు బాగాలేనా నేను? బాలే త్రిషి. సరేలే రే, ఊరికే ప్రాంక్ చేస్తున్నాను నేను. లిప్ ఇక్కడ వరకే ఉంది, లిప్స్టిక్ మాత్రం ముక్కు వరకు ఉంది అన్నట్టు ఉంది అది. నీకు ముక్కు వరకు లిప్ ఉందా? లే ప్రాంక్ అంట గైస్. ఏంటిదా? నేను ప్రాంక్ లా కూడా చూపిస్తా. నువ్వు భయపడ్డావా లేదా? భయపడ్డం ఏంటి, కొడదాం అనుకున్నా, నీకు రెండు దెయ్యం పట్టింది, ఏం చేస్తున్నావు అన్నట్టు ఇది. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. నేనైతే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. భరించలేకపోయారు పాపం సుని. ఎలా అనిపించింది నా ప్రాంక్? ఏంటి ఎలా అనిపించింది అసలు? ఎందుకు త్రిషి ఇవన్నీ? నేనేదో అసలు గైస్ ఇప్పుడు కూడా చాలా టైం అవుతుంది, కానీ ఇంకా త్రిష ఇంకా బలవంతం పెడుతుంది. లైక్ ఇంకా బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. సరే నీవు ప్రాంక్ చేసావు సక్సెస్ఫుల్గా, నా మొన్నే చేసావు కదే, మళ్ళీ నేను చెడ్డు, నేను అలా దొరికిపోతున్నాను, అర్థం కావట్లే. అంటే నువ్వు ఇలాంటిది వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా? అసలు మినిమం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అసలు దీంట్లో ప్రాంక్ చేస్తానని కూడా తెలియదు, అందుకే నేను తీసుకొని చేశాను. ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పి మొన్న కూడా చేసి దొరికావు కదా. ఇందాకలే ఇప్పుడు చూసి ఎంత డిఫరెన్స్. ఇందాకలే తీసుకెళ్ళి చెత్తబొట్టులో పడేయాలనిపించింది, అలా ఉంది దీని మొహం. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతాను, నేను మేకప్ ట్యూటోరియల్ చేస్తున్నానని మీకు తెలుసు, మేకప్ వేసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న గ్లింప్స్ తీసాను. నేను ఫేస్కి వేసుకున్నాను కానీ జుట్టుకి అసలు ఏం చేయలేదు, మధ్యలో వచ్చి జుట్టుని ఎందుకు చేసావు? బేసిక్గా నీ మొహంతో పాటు అది కూడా కలిసిపోయింది కదా, మొత్తానికి పోయింది అనుకున్నా. నీ జుట్టు కూడా అలానే ఇప్పటికీ అలానే అనిపిస్తుంది నాకు నీ మొహం చూస్తుంటే. ఇవ్వండి గైస్ ఇప్పుడు చూడండి, లిప్స్ ఇక్కడికే ఉన్నాయి, ఇందా లిప్స్టిక్ ఇక్కడికి పెట్టింది, ఐబ్రోస్ ఇంత ఉంటే ఇంత ఐబ్రోస్ చేసుకుంది. అది దాంట్లో ఎవడైనా మేకప్ అంటాడు అసలు? నేదో ప్రాంక్ చేద్దామని నేను నార్మల్గా మేకప్ వేయను, ఒకేసారి అంత మేకప్తో చూసేసరికి దడుచుకున్నాడు పిల్లలు. భయం వేస్తుంది నీ పక్కన కూర్చోాలంటే. ఓకే నీవేస్ సారీ, బాగుంటావు సీరియస్లీ, ఇందాకలు కూడా చాలా బాగున్నావు. సో అది అన్నమాట, ఇలాంటివి నీకు తెలియనివి నేను తీసుకొచ్చి ప్రాంక్ చేస్తాను. అసలు 2 ప్రాంక్స్ ఒక ఛానల్, ఫస్ట్ 2 ప్రాంక్స్ నావే.
నీకు ఎలాంటిది ఉండాలో సర్లే, ఎందుకు అవన్నీ నీకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. ఏం రావట్లే, 2 months నుంచి టైం వస్తుందని చేసిన ప్రాంక్స్ అన్నీ ఫెయిల్. ఫెయిల్ అవుతున్నాయి అంతే. నెక్స్ట్ టైం నీకు ఉంటది, అప్పుడు చెప్తా నీకు. చూస్తాను, చూద్దాం. ఎనీవేస్ టైం అవుతుంది, నాకైతే షాపింగ్కి వెళ్ళాలి. దా ఫాస్ట్ యా, మేమైతే షాపింగ్కి వెళ్ళాలి. మేము ఆ వ్లాగ్స్ కూడా పెడతాం నెక్స్ట్. సునీల్ బర్త్డే వస్తుంది. సో 23rd కొంచెం చిన్న చిన్న వర్క్స్ మీద తిరుగుతున్నాను. ఆ టైంలో నేను కరెక్ట్గా ఆ ప్రెజర్లో, ఆ హరిబరిలో నేను దొరుకుతాను చూడండి. అలాంటి సిచ్యువేషన్స్ని బాగా యూజ్ చేసుకుంటుంది. అలాంటివన్నీ మనం తర్వాత నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి. ఇంకా సునీల్ బర్త్డే 23rd కాబట్టి ఇంక ఈ మధ్యలో అయితే మొత్తం ఆ వీడియోస్ అన్నీ మేము కవర్ చేసి పోస్ట్ చేసేస్తాం. రీల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రీల్స్ వస్తాయి. ఈరోజు మార్నింగ్ కంటెంట్ వస్తుంది. ఈరోజు కూడా మేము పొద్దున్న నుంచి రీల్స్ వ్లాగ్స్ ఇలానే షూటింగ్లోనే ఉన్నాము. బెస్ట్ కంటెంట్ వస్తుంది. 1 week నుంచి మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, ఎందుకు లాస్ట్గా టామ్ అండ్ జెర్రీ వీడియో పెట్టాము, ఆ ముందు వరకు వీడియోస్ అని ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. వీటి బర్త్డే వస్తుంది కదా, హడావిడి ఇల్లంతా నార్మల్గా లేదు. మీకు తెలుస్తాయి ఇలా, మీరు వ్లాగ్స్ చూడండి అన్నిట్లో. ఇప్పటికైతే బాయ్ బాయ్. సో గైస్, చెప్పేసే. ప్రాంక్ చేసావు కదా, చెప్పు. నీ మొహం నేను చూడలేకపోతున్నాను, నిజంగా అదే గుర్తొస్తుంది నాకు. వామిటింగ్ సెన్సేషన్ ఒక్కటే తక్కువ. సరే, ఎన్నోటైనా చెప్పు. అన్ని వ్లాగ్స్ లో ఫస్ట్ నేనే వచ్చేస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు సునీల్ రావట్లేదు అని, చెప్పు. సో గైస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.